లోతు అబ్రహాము కలిసి చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు. చాలా ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళు. కొంత దూరం వచ్చిన తర్వాత మరలా అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు జగడం వచ్చినప్పుడు వారు ఒకరిని విడిచి ఒకరు దూరం అయిపోయినారు. లోతు అయితే సొదొమ ప్రాంతాన్ని ఎంచుకుని ఉండిపోయినాడు. అబ్రహాం అయితే దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నట్లుగా దైవ గ్రంథం చూస్తున్నాం. తర్వాత కొన్ని దినాలైన తర్వాత అబ్రహాముకు మరో సంగతి తెలిసింది. తన ఆ సహోదరుని కుమారుడైనటువంటి లోతును మరి శత్రువులు తీసుకెళ్ళిపోయారని తెలిసినప్పుడు తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజులను జయించి మరి తన యొక్క బంధువులందరినీ కూడా శారీరకంగా రక్షించుకున్నటువంటి వాడిగా ఉంటాడు. మరి కొన్ని రోజులైన తర్వాత 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూరు వనంలో తన గుడారం వేసుకుని